ఫిట్నెస్లో చెప్పే ప్రతి రూల్ కూడా మన లైఫ్కి డిసిప్లిన్కి అప్లై చేసుకునేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా. వర్కౌట్ చేస్తాం కదా, వర్కౌట్ ఏదైనా ఒకటి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు పెయిన్ నా వల్ల కాదు అనుకొని ఆపేస్తారు చూసారా, అది 40%. ఇంకా 60% మన బాడీ చేయగలుగుతుంది. బ్రెయిన్ నీ వల్ల కాదు, ఇంకొద్దు, చాలు 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 అని కన్విన్స్ చేసి ఆపుతుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆ వర్కౌట్ బాడీకి పెద్దగా అవదు. ఎప్పుడైతే నొప్పి వస్తుంది అని తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ చేస్తావే, అది రియల్ వర్కౌట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిమ్లోనే వెళ్తాం, ఒక 4 సెట్స్ చేయమంటాం అనుకో. 4 సెట్స్కి ఒక్కొక్క సెట్కి 12 reps, 12 సార్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డంబెల్దే ఒక 12 సార్లు ఎత్తి దించండి అని అన్నాం అనుకో. 12 సార్లు నువ్వు ఈజీగా ఎత్తి దించేసావు, 12 సార్లు ఎత్తి దించేసినావు, నేను అక్కడ పెట్టేసాను, అయిపోయిందంటే అది నీ శక్తి కాదు, అది ఇంపాక్ట్ ఉండదు, నీకు నొప్పి రాలే, చేయి ఇంకా. అందుకే ట్రైనర్ ఉండాలి అనేది. ట్రైనర్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే నువ్వు ఈజీగా ఇట్లా నువ్వు ఈజీగా చేసేస్తున్నావు అని అర్థమైపోతుంది. నెక్స్ట్ 5, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, ఇంకా నీకు కంట్లోంచి నీళ్ళు వచ్చేసి నా వల్ల కాదు అనేంతవరకు చేయించి అప్పుడు ఆపుతారు. ఎప్పుడైతే మనకి నొప్పి మొదలవుతుందే ఆ తర్వాత నుంచి చేసేదే నిజమైన వర్కౌట్. అదే మన బాడీకి తీసుకుంటుంది, ఫ్యాట్ లాస్కైనా దేనికైనా, స్ట్రెంత్కైనా, దేనికైనా. నువ్వు ఈజీగా ఉందని ఎట్టెట్టెట్ట ఎత్తేసి నేను ఇంత ఎత్తితే అయిపోతుందని ఎత్తి పెట్టేస్తే ఏమవుతుంది, బాడీకి పెద్ద యూజ్ కాదు. సేమ్ థింగ్ మనం ప్రతి ఒక్కరిలో కూడా ఇంత చేశాను, నేను ప్రయత్నించాను. ప్రయత్నిస్తే ఎట్లుండాలా, రాక్షస ప్రయత్నం లాగా ఉండాలి. నువ్వు ఇక్కడ నుంచి 14 స్టెప్స్ వేస్తే నీకు ఒక నిధి దొరకబోతుంది. నువ్వేం చేస్తున్నావు అంటే ఎక్కడి నుంచి 2nd స్టెప్కి వెళ్తావు, కష్టపడి 3rdకి వెళ్తావు, 4థ్కి వెళ్తావు, వచ్చేస్తావు, మళ్ళీ పోతావు, మళ్ళీ 1st స్టెప్కి వెళ్తావు, 2వ స్టెప్కి పోతావు, వచ్చేస్తావు. అదేదో కంటిన్యూగా వెళ్ళొచ్చు కదా. 14, 15, 16, 17 ఏదో ఒకటి నిధి ఉందని తెలుసు కదా, వెళ్ళొచ్చు కదా. ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నావు అంటే నొప్పి. కంఫర్ట్ జోన్ దాటాలి కదా. ఆ కంఫర్ట్ జోన్ దాటడానికి మనకి ఇష్టపడట్లేదు. నాకు ఈ పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి, అట్లున్నాయి, ఇట్లున్నాయి, దీన్ని చూడడానికి సరిపోతుంది. నీకు ఒకటి చెప్పనా, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నా ఇది. 2 బిడ్డలు పుట్టి నాకు వల్ల కావట్లేదండి, నాకు వీళ్ళతోనే సరిపోవట్లేదు అనుకునే వాళ్ళకి కూడా, ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోయినా వీళ్ళకి టైం దొరుకుతుంది. పొరపాటున ఇంకో బిడ్డ పుట్టేసినా కూడా అనుకోకుండా ఆ బిడ్డను కూడా బాగా చూసుకుంటారు. వీళ్ళకి మాత్రమే టైం ఉండదు. అవునా కదా. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఒక ప్రయత్నం చేసి ఆపేయడం కాదు, అది మన శక్తికి దాని వరకు వెళ్తూ ఆపేస్తున్నారు. శక్తికి మించి ప్రయత్నం ఉండాలి, అప్పుడు నువ్వు అనుకున్నది దొరుకుతుంది.